హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. అమ్మా, ముందు నువ్వు అతని ఫోటో చూపించు, అప్పుడు నేను అవునో కాదో నిర్ణయించుకుంటాను అని అనటంతో తల్లి తన కూతురైన రేఖ వైపు చూస్తూ, అంటే నీకోసం మేం మంచి అబ్బాయిని వెతకమనుకుంటున్నావా? రేఖ కోపంగా, ఇక చాలమ్మా, నేను అబ్బాయిని చూడాల్సిందే, అతడి ఫోటోను తెప్పించండి, అలాగే అబ్బాయిని ఇక్కడికే పిలిపించండి అనటంతో, రేఖ నీకు కొంచెం కూడా సిగ్గులేదు, ముందు నీ గదికి వెళ్ళు అని అమ్మ తిట్టేటప్పుడు ఇంట్లోకి వస్తున్న నాన్నగారు ఇలా అన్నారు. ఏయ్, ఎందుకే నా కూతుర్ని ఇలా తిడుతున్నావు? రేఖ తన నాన్న దగ్గరికి వెళ్ళి, చూడండి నాన్న, అమ్మ ఎలా అడుస్తుందో. నాన్నగారు, అబ్బాయి ఎలా ఉంటాడో నాకు చూడాలని ఉంది అనటంతో నాన్న నవ్వుతూ, తల్లి, నీ ఇష్టప్రకారమే నీ పెళ్లి చేస్తాం. రేపు నేను అతని ఫోటోను తెప్పిస్తాను. అతడికి సొంతంగా ఒక హోటల్ ఉంది, బాగా చదువుకున్నాడు మరియు అందగాడు కూడా అని చెప్పటంతో రేఖ ఆ అబ్బాయిని చూడాలి అనుకుంది. మరుసటి రోజు అతడి ఫోటో వచ్చింది. నిజంగా ఆ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. రేఖ వెంటనే పెళ్లికి ఒప్పుకుంది. కేవలం 10 రోజుల్లో రేఖ పెళ్లి జరిగిపోయింది. తన జీవిత భాగస్వామి పేరు కళ్యాణ్. ఇది అరేంజ్డ్ మ్యారేజ్. ఒకరినొకరు కలుసుకోలేదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇది చాలా పవిత్రమైన బంధం. ఇద్దరు అపరిచితులు ఇప్పుడు ఒకే ఆత్మగా మారారు. వాళ్ళ జీవితాలలో ఎప్పుడూ కలవని వ్యక్తులు ఇప్పుడు ఒక్క క్షణంలో ఇద్దరు మరొకరి జీవితం అవుతారు. రేఖ ముందుగా కళ్యాణ్ గదిలోకి వచ్చింది. ఆమె చేతిలో ఐస్ క్రీం పట్టుకొని సిగ్గుతో తలదించుకొని కూర్చొని ఉంది. రేఖకు ఐస్ క్రీం అంటే చాలా ఇష్టం. అంతలో హలో అంటూ కళ్యాణ్ కూడా వచ్చి పక్కన కూర్చున్నాడు. కళ్యాణ్ కొంచెం అల్లరి స్వభావం కలవాడు. రేఖ చేతిలోని ఐస్ క్రీం తీసుకొని కళ్యాణ్ తింటూ, పెళ్ళికి ఎంత ఖర్చయితే అయ్యిందో అంత ఐస్ క్రీం తినిపిస్తావా అంటూ జోక్ చేశాడు. మొదట రేఖను తినమని అడిగినా కానీ తాను సిగ్గుతో వద్దని నిరాకరించింది. అయినా తినమని బలవంతం పెట్టేసరికి రేఖ ఐస్ క్రీం మొత్తం తినేసింది. అరే, ఐస్ క్రీం ఎక్కడికెళ్ళింది అని కళ్యాణ్ అడగ్గా రేఖ నేనే తినేశానంటూ నవ్వుతూ చెప్పింది. కళ్యాణ్ కూడా నవ్వుతూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు చాలా పిసినారిదానివి, ముందైతే తిననని చెప్పావు, ఆ తర్వాత నా 50 రూపాయల ఐస్ క్రీం మొత్తం తినేశావు. వివాహమైన మొదటి రోజు రాత్రే రేఖ కళ్యాణ్ను బాగా అర్థం చేసుకుంది. అతడు చాలా మంచివాడని. ఇప్పుడు జీవితం నిజమైన గమ్యం వైపు మళ్ళింది. సమయం గడిచిపోవటం ప్రారంభించింది. రేఖ వాళ్ళ అన్నయ్యకు పెళ్లి కుదిరింది. అప్పుడు రేఖ 4 నెలల గర్భవతి. కళ్యాణ్, నేను మా అన్నయ్య పెళ్లికి వెళ్ళాలనుకుంటున్నాను అని రేఖ చెప్పటంతో కళ్యాణ్ రేఖ పక్కన కూర్చొని ఇలా చెప్పాడు. రేఖ, డాక్టర్ గారు నిన్ను లాంగ్ జర్నీ చేయొద్దని చెప్పారు కదా, కాబట్టి నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నువ్వు పెళ్ళికి వెళ్ళటానికి నేను ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేను అనటంతో రేఖకు చాలా కోపం వచ్చి, కళ్యాణ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అక్కడ జరుగుతుంది మా అన్నయ్య పెళ్ళి, నేను వెళ్ళకూడదని నువ్వెలా చెబుతావు? నువ్వు నన్ను కారులో కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా మా ఇంట్లో వదిలిపెట్టు అంతే అనటంతో కళ్యాణ్ రేఖ చేతిని పట్టుకొని ఆమెకు ప్రేమగా వివరించటం ప్రారంభించాడు. రేఖ, డాక్టర్ గారు నిన్ను ప్రయాణం చేయొద్దని చెప్పారు కదా, కాబట్టి నేను నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు అజాగ్రత్తగా ఉంటావు. ఎవరి మీద నమ్మకం ఉంచి నేను నిన్ను అలా వదిలిపెట్టలేను. ఈ మాట చెప్పి కళ్యాణ్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. రేఖ తన తల్లికి ఫోన్ చేసి ఏడవటం ప్రారంభించింది. అమ్మా, కళ్యాణ్ పెళ్ళికి వెళ్తానంటే నిరాకరిస్తున్నాడు అనటంతో తల్లి సర్ది చెబుతూ, రేఖ, ఒకవేళ అతడు రావద్దు అని చెబితే నువ్వు రావద్దు అంది. కానీ రేఖ యొక్క అన్నయ్య మరియు వదిన పెళ్ళికి రావాల్సిందే అని పట్టుపట్టారు. కళ్యాణ్ ఎందుకు మా చెల్లెల్ని రానివ్వటం లేదు అని అతడే రాత్రి రేఖ ఇంటికి వచ్చాడు. మరియు అప్పుడు కళ్యాణ్ ఇంట్లోనే ఉండటంతో అతడిలా అన్నాడు. బావగారు, నన్ను పెళ్లి కొడుకుని చేస్తారు. కేవలం 3 రోజుల కోసం మాత్రమే రేఖను మాతో తీసుకువెళ్ళడానికి వచ్చాము అనటంతో కళ్యాణ్ రేఖ వైపు చూస్తూ, నేను నీకేం చెప్పాను అనటంతో రేఖ తలదించుకొని లేచి గదిలోకి వెళ్ళిపోయింది. కళ్యాణ్కి చాలా కోపం వచ్చినా కూడా ఓపిక పట్టాడు. అతడు జేబులో నుండి ఒక 1000 రూపాయలు తీసి రేఖకు ఇచ్చి, ఈ డబ్బులు నీ దగ్గర ఉంచుకో, ఇంకా కావాలంటే తీసుకో, నేను రేపు వస్తాను అనటంతో రేఖ చాలా సంతోషించింది. కళ్యాణ్ రేఖను కౌగిలించుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. రేఖ పెళ్లికి బయలుదేరింది. పెళ్లి కొడుకు చేస్తున్న రోజు రాత్రి రేఖ అత్త కూతురు కూడా వచ్చింది.
అందరూ కలిసి డాన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. పెళ్లి కొడుకు ఊరేగింపు పెళ్లి కూతురు ఇంటికి చేరగానే వర్షం మొదలయింది. అక్కడ వీధుల్లో బురద ఉండటం వల్ల రేఖ కాలు జారి కింద పడిపోయింది. కింద పడగానే ఆమెకు కడుపు నొప్పి మొదలయ్యింది. రేఖ గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. త్వరగా రేఖను హాస్పిటల్కి తీసుకొని వెళ్లారు. కడుపు నొప్పితో రేఖ గట్టిగా అడుస్తూ ఏడుస్తుంది. కళ్యాణ్కు ఫోన్ చేసి రేఖ గురించి చెప్పారు. కళ్యాణ్ కంగారుగా హాస్పిటల్కు చేరుకున్నాడు. డాక్టర్ రేఖను ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకొని వెళ్లారు. విపరీతమైన టెన్షన్ కారణంగా అతడి గుండె చప్పుడు అదుపులో లేదు. అతడి నాలుక ఈశ్వరుడి మంత్రం జపిస్తూనే ఉంది. మిగతా అందరూ పెళ్లి హడావిడిలో సంతోషంగా ఉన్నారు. కేవలం కళ్యాణ్ మాత్రమే అక్కడ భయపడుతూ నిలబడి ఉన్నాడు. కొంతసేపటి తర్వాత రూమ్లో నుంచి బయటికి వచ్చిన డాక్టర్ గారు క్షమాపణలు చెబుతూ, కళ్యాణ్, లోపల మీ బాబు చనిపోయాడు. డాక్టర్ నుంచి ఆ మాట వినగానే కళ్యాణ్ నిర్జీవంగా కుర్చీలో కూలబడిపోయాడు. ఎలాగో అలా ధైర్యం తెచ్చుకొని కళ్యాణ్ వార్డు లోపలికి వెళ్ళాడు. రేఖ ఏడుస్తూ ఉంది. కళ్యాణ్ని చూసి తల తిప్పుకుంది. కళ్యాణ్ తన పక్కన కూర్చొని తన తలపై చెయ్యి వేసి నెమురుతూ, సరే, జరగాల్సిన నష్టం ఎలాగో జరిగిపోయింది. నువ్వు ఏడవటం ఆపు చాలు అనటంతో రేఖ వెక్కి ఏడవటం ప్రారంభించింది. కళ్యాణ్, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అనటంతో కళ్యాణ్ తన కన్నీటిని తుడిచి నుదిటిపై ముద్దు పెట్టుకొని, మై డియర్, ఏడవకు, బహుశా ఇది పైవాడి ఆజ్ఞ అయి ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా ఉండు అని ఓదార్చాడు. కానీ తన బిడ్డ చనిపోయినందుకు రేఖ తనను తాను దోషిగా భావిస్తుంది అని అర్థం చేసుకున్న కళ్యాణ్ రేఖ తలను తన ఒడిలో ఉంచుకొని వివరించటం మొదలుపెట్టాడు. రేఖ, ఏడవద్దు, నేను నీతోనే ఉన్నానంటూ ధైర్యం చెప్పి రేఖను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. పెళ్లి జరిగిపోయింది. అందరూ ఇంటికి వచ్చారు. రేఖ పరిస్థితి గురించి అడగటం మొదలుపెట్టారు. రేఖ తనను తాను నిందించుకుంది. కళ్యాణ్ మరియు అమ్మ నన్ను పెళ్లికి వెళ్ళొద్దని నిరాకరించారు. కానీ నేనే పెళ్లికి వెళ్లాల్సిందని మొండి పట్టుపట్టాను. ఒకవేళ నేను వీళ్ళ మాట విని ఉంటే బహుశా ఈరోజు నా బిడ్డను పోగొట్టుకొని ఉండేదాన్ని కాదు. తన మనసులో తనను తాను నిందించుకుంటుంది అని కళ్యాణ్కి అర్థమయ్యింది. అందుకే కళ్యాణ్ రేఖకు ప్రేమగా వివరిస్తూనే ఉన్నాడు. పిచ్చిదానా, నిన్ను నువ్వు నిందించుకోవద్దు. అది ఆ దేవుడి చిత్తం. ఆ పైవాడు తలుచుకుంటే మళ్ళీ మనకు బిడ్డను తప్పకుండా ఇస్తాడు. రేఖ కళ్యాణ్ కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు చాలా మంచివాడివి, నన్ను తిట్టలేదు, ఏమీ అనలేదు అనటంతో కళ్యాణ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని నవ్వుతూ చెప్పాడు. రేఖ, అప్పుడు నువ్వు నా మాట వినలేదు కాబట్టి ఇప్పుడు నిన్ను ఏదైనా అనటంలో ప్రయోజనం లేదు. కళ్యాణ్ మౌనంగా ఉన్న రేఖకు తన కోపం అర్థమవుతుంది. ఏడాది తర్వాత ఆ దేవుడు వాళ్లకు ఒక కొడుకునిచ్చాడు. అందరూ చాలా సంతోషించారు. కళ్యాణ్ తన కొడుకుని చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. రేఖ మంచం మీద పడుకొని ఉంది. కొడుకు మీద ప్రేమతో కళ్యాణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జీవితంలో మంచి మరియు చెడ్డ రోజులు వస్తాయి, కానీ పరిస్థితులకు తగ్గట్టు తనను తాను మలుచుకునేవాడే తెలివైనవాడు. కళ్యాణ్ సోదరులిద్దరూ కళ్యాణ్ కంటే ధనవంతులు. ఆ సోదరులిద్దరికీ సొంతంగా బిజినెస్లు ఉన్నాయి. కానీ కళ్యాణ్కు మాత్రం ఒక చిన్న హోటల్ ఉంది. దాంతో కేవలం అవసరాలు మాత్రమే తీరుతాయి. కళ్యాణ్, బాబుకు ఎండ కారణంగా ఉక్కపోస్తుంది, అందుకే ఎక్కువ ఏడుస్తున్నాడు కాబట్టి గదిలో ఏసీ పెట్టించమని మొండి పట్టటంతో కళ్యాణ్ రేఖ తలపై చెయ్యి వేసి, అరే రేఖ, నీకు పిచ్చి పట్టిందా? ఏసీ తీసుకొని వచ్చేంత డబ్బు నా దగ్గర లేదు. నాకదంతా తెలియదు కళ్యాణ్, నాకు గదిలో ఏసీ కావాలి అంతే అని రేఖ గట్టిగా చెప్పింది. ఏడుస్తున్న తన కొడుకుని కళ్యాణ్ తన ఛాతీపై పడుకోపెట్టుకొని ఆడిస్తుంటే ఇక్కడ రేఖ ఎలాగైనా ఏసీ తీసుకురమ్మని మొండిగా ప్రవర్తిస్తుండటంతో కళ్యాణ్ రేఖ చేయి పట్టుకొని తన దగ్గరికి లాక్కొని, రేఖ, నీకు మన పరిస్థితి తెలుసు కదా, నువ్వెందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నావు? నాకు తెలియటం లేదు. సర్లే, ఎలాగైనా నేను ఏసీ పెట్టిస్తాను. ఇదిగో తీసుకో, నీ రాకుమారుడు నిద్రపోయాడు, అతన్ని పడుకోబెట్టుకో. 2 సంవత్సరాల తర్వాత దేవుడు వారికి ఒక కుమార్తెనిచ్చాడు. అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. కళ్యాణ్ రేఖ కోరిన ప్రతి మంచి మరియు చెడ్డ కోరికలను ఎలాగైనా తీర్చేవాడు. కానీ చిన్న చిన్న విషయాలకు కూడా వారి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి.
ఇప్పుడు కొడుక్కి 4 సంవత్సరాలు వచ్చాయి. కూతురు చిన్నగా ఉంది. కళ్యాణ్కి హోటల్లో బిజినెస్ సరిగ్గా జరగటం లేదు. కళ్యాణ్ ఏదో టెన్షన్లో ఉండి ఇంటికి వచ్చేసరికి అతడి కొడుకు ల్యాప్టాప్ని పగలగొట్టాడు. అప్పుడు రేఖ ఫోన్ చూస్తూ ఉండటంలో బిజీగా ఉంది. పగిలిపోయి పడి ఉన్న ల్యాప్టాప్ని చూసిన కళ్యాణ్ కోపంగా గట్టిగా అరుస్తూ ఇలా చెప్పాడు. రేఖ, ఇదంతా ఏంటి అనగానే రేఖ చూసి నీ గారాల కొడుకు పగలగొట్టాడు అనటంతో అప్పటికే కోపంలో ఉన్న కళ్యాణ్ రేఖను తిడుతూ, నీకు బుద్ధి లేదా? ఇందులో నా డేటా మొత్తం ఉంది. నీకు పిచ్చి పట్టిందా? వెళ్ళి భోజనం పెట్టు అని అనటంతో రేఖకు కోపం వచ్చి కళ్యాణ్తో ఇలా చెప్పింది. నేనేం పని మనిషిని కాను. రోజంతా పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నాను. రోజంతా ఇంటి పనులు చేసి అలసిపోతున్నాను. పైగా నన్ను తిడుతున్నావు. మీరు నాకిచ్చే విలువ ఇదేనా? అంటూ రేఖ భోజనం తీసుకొని వచ్చింది. వంకాయ కూర వండింది. వంకాయ కూర చూడగానే కళ్యాణ్ గట్టిగా అడుస్తూ, నీకు మెదడు లేదా? నీకెన్నిసార్లు చెప్పాను నేను వంకాయ కూర తినను అని? భోజనం ప్లేట్ను విసిరేసి లేచి బయటికి వెళ్ళిపోయాడు కళ్యాణ్. ఇంతలో కొడుకు గాజు గ్లాసును పగలకొట్టాడు. ఆ గాజు గ్లాసు ముక్కలు గుచ్చుకొని అతని చేతుల్లో నుంచి రక్తం కారటం మొదలయ్యింది. రేఖ కొడుక్కి 2 చెంపలు పగలకొట్టి, నేను మీ తండ్రి కొడుకులతో చాలా విసిగిపోయాను అంటూ కొడుకునెత్తుకొని రూంలోకి వెళ్ళిపోయింది. ఆమె ఏడుస్తూ కోపంగా ఇలా అంది. నేను ఈ వ్యక్తితో కలిసి ఉండి 5 సంవత్సరాలవుతుంది. అతడు నన్ను అస్సలు గౌరవించడు. కొడుకు గాయానికి ఆయింట్మెంట్ రాయటం మొదలుపెట్టింది. ఇంతలో ఆకలితో ఏడుస్తున్న కూతుర్ని ఒడిలోకి తీసుకుంది. ఈ వ్యక్తి ఇలాగే ప్రవర్తిస్తుంటే ఇక్కడ బ్రతకడం చాలా కష్టమవుతుంది. రాత్రంతా కళ్యాణ్ ఇంటికి రాలేదు. ఎందుకు రాలేదని రేఖ కూడా ఫోన్ చేసి అడగలేదు. రేఖ తన తల్లికి ఫోన్ చేసి, అమ్మా, ఈ మధ్యకాలంలో కళ్యాణ్ ఇంట్లో ఖర్చుకు డబ్బులు ఇవ్వటం లేదు. అలాగే నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. నన్నెప్పుడు తిడుతూనే ఉన్నాడు అని చెప్పటంతో, సరే రేఖ, మేమొకసారి వచ్చి అతనితో మాట్లాడుతాము అని తల్లి చెప్పింది. కొంతసేపటికి కళ్యాణ్ తను రేఖతో ప్రవర్తించిన తీరుకు బాధపడుతూ ఈరోజు త్వరగా ఇంటికి వెళ్ళి రేఖకు క్షమాపణలు అడగాలనుకున్నాడు. ఇంటికి చేరుకోగానే ఇంట్లో రేఖ తల్లి, తండ్రి మరియు తన బంధువులందరూ వచ్చి ఉన్నారు. కళ్యాణ్ రేఖ వైపు చూశాడు. రేఖ మౌనం వహించింది. ఇంటికి వచ్చిన అతిథులను నమస్కారం పెట్టి పలకరించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అంతలో రేఖ తల్లి అరుస్తూ, ఏం కళ్యాణ్, రేఖకు ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వటం లేదట? మీరెందుకు తనని తిడుతున్నారు? ఆ మాట వినగానే కళ్యాణ్కు చాలా కోపం వచ్చింది. ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే మేమిద్దరం కలిసి పరిష్కరించుకుంటాం అంటూ కళ్యాణ్ కోపంగా, నేను తను అడిగినవన్నీ తెచ్చిస్తున్నాను, కానీ తను కావాలనే ఈ డ్రామా అంతా సృష్టిస్తుంది అనటంతో రేఖకు కూడా కోపం వచ్చింది. తను కోపంలో ఇలా అంది. మీరేమిస్తున్నారు? నెలకు 10,000 మాత్రమే ఇస్తున్నారు. మీరిచ్చే ఈ డబ్బు 2 పిల్లల పాల ఖర్చుకు కూడా సరిపోవు. మీరు మీ పిల్లలకు అయ్యే ఖర్చును మాత్రమే ఇస్తున్నారు. ఏదో నాకు సహాయం చేసినట్టు చెబుతున్నారు. నేను నీ భార్యని, నీ ప్రేయసిని కాదు. ఈ వాదన పెద్దదై అందరి ముందు రేఖను కళ్యాణ్ చెంపదెబ్బ కొట్టాడు. తన కూతుర్ని కళ్ళ ముందే అల్లుడు కొట్టడాన్ని రేఖ తల్లి చూసి తట్టుకోలేకపోయింది. ఆమె తన కూతుర్ని తన వెంట తీసుకెళ్ళింది. ఆ 2 పిల్లల్ని కూడా తమ వెంట తీసుకెళ్లారు. వాళ్ళు వెళ్తుంటే కళ్యాణ్ కూడా వాళ్ళని ఆపలేదు. కోపం వచ్చి రేఖ వెళ్ళిపోయింది. రేఖకు చెంప మీద బలంగా కొట్టడం వల్ల ఆమె ముఖం మీద చేతి గుర్తులు ఏర్పడ్డాయి. ఎవరికి తెలుసు, ఇంతకుముందు కూడా ఈ వ్యక్తి నా కూతురుతో ఎంత దారుణంగా ప్రవర్తించి ఉంటాడో అని రేఖ తల్లి ఏడవటం మొదలుపెట్టింది. కళ్యాణ్ ముందు నుంచే తన హోటల్లో వ్యాపారం సరిగ్గా జరగకపోవటంతో టెన్షన్లో ఉన్నాడు. మరిప్పుడు కొత్త టెన్షన్ మొదలయ్యింది. ఇప్పుడు రేఖ పుట్టింట్లో ఉంది. ఇక్కడ కళ్యాణ్ తన ఇంట్లో ఉంటూ కలవరపడుతున్నాడు. అతడి పరిస్థితి మరింత దిగజారిపోయింది. కళ్యాణ్కు తన హోటల్ అమ్మాల్సి వచ్చింది. 2 నెలలు గడిచిపోయాయి. ఇద్దరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. ఇద్దరు అహంకారంతో ఉన్నారు. తానే ఇంటి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి తనంతటా తానే వస్తుందని కళ్యాణ్ భావించాడు. కళ్యాణ్ స్వయంగా ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పి బతిమాల్తేనే వెళ్తాను అని రేఖ అహంకారంతో ఉంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇలా 8 నెలలు గడిచాయి. ఇద్దరి మధ్య మాటలు లేవు. అప్పుడే కళ్యాణ్ స్నేహితుడొకడు కళ్యాణ్తో చెప్పాడు,
నీకు విదేశాలకు వెళ్ళాలని ఉంటే నాతో చెప్పు, నా దగ్గర ఒక వీసా ఉంది అని చెప్పాడు. అతడి పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉండటంతో సరే అని అతడు వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. కళ్యాణ్ విదేశాలకు వెళ్ళిపోయాడు. ఫోన్ నెంబర్ పనిచేయటం లేదు. 1 సంవత్సరం గడిచిపోయినా కూడా ఇద్దరి మధ్య మాటలు లేవు. రేఖ తన పిల్లల పాలకు మరియు కావాల్సిన వస్తువులకయ్యే ఖర్చంతా తన అన్నయ్య నుండి తీసుకునేది. అయినా అన్నయ్య ఎన్ని రోజులని ఖర్చులకు డబ్బులిస్తాడు? అతడికి కూడా పిల్లలున్నారు. రేఖ కొడుకు ఆడుకుంటూ ఏదైనా నష్టం కలిగించినా లేదా ఏదైనా వస్తువును విరగ్గొట్టినా రేఖ వదిన నానా మాటలు అనటం ప్రారంభించేది. అయినా రేఖ మౌనంగా వింటూ ఉండేది. ఆమె ఏం చెయ్యలేకపోయేది. ఎవరితో ఏం చెప్పేది కూడా కాదు. దీపావళి పండుగ వస్తుందని రేఖ తన పిల్లల కోసం బట్టలు షాపింగ్ చెయ్యాలని తన అన్నయ్యకు డబ్బులు ఇవ్వమని అడిగింది. అక్కడే నిలబడి ఉన్న తన వదిన ఇలా చెప్పింది. రేఖ, నీకొక విషయం చెబుతాను. మాకు ఫ్రీగా డబ్బులు రావటం లేదు. నువ్వు ఆ వ్యక్తితో కలిసి ఉండటం లేదు కాబట్టి విడాకులు తీసుకొని వేరే ఎవరినైనా పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అనటంతో ఆ రోజు రేఖ చాలా ఏడ్చింది. కళ్యాణే తన తలకు కిరీటమని రేఖ నిదానంగా గ్రహించింది. దుబాయ్లో కళ్యాణ్ పిల్లల్ని తలుచుకొని చాలా ఏడ్చేవాడు. రేఖ ఇలా ఎందుకు చేసింది? తనేమీ పిచ్చిది కాదు కదా. అక్కడ రేఖ వాళ్ళన్నయ్య రేఖ కోసం ఒక వ్యక్తిని చూశాడు. అతడి భార్య చనిపోయింది. అతడికి 4 పిల్లలున్నారు. రేఖతో అన్నయ్య ఇలా అన్నాడు, ఇక చాలు, కళ్యాణ్కి విడాకులిచ్చేశాయి. అలాగే నేను చూపించే ఈ వ్యక్తిని పెళ్లి చేసుకొని నీకంటూ ఒక ఇంటిని ఏర్పరచుకో అన్నాడు. ఆ మాట వినగానే రేఖ ఏడవటం మొదలుపెట్టింది. త్వరగా మొబైల్ తీసి కళ్యాణ్కు ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకు కళ్యాణ్ కావాలి, అతని దగ్గరికే వెళ్తాను అని రేఖ ఏడవటం మొదలుపెట్టింది. నాకు ఎవరిని పెళ్లి చేసుకోవాలని లేదు. అక్కడ కళ్యాణ్ మనసు కూడా తహతహలాడుతుంది. నా రేఖ అమాయకురాలు. కొంచెం కోప్పడినా కూడా టెన్షన్ పడిపోతుంది. తానే నా ప్రాణంగా భావించాను కాబట్టి నేనే తనని స్వయంగా క్షమాపణలు కోరాలి అని అతడు ఇండియాకి రావటానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. రేఖ ఏడుస్తూ తన పాపాలను మరియు తప్పులను క్షమించమని ఆ దేవుణ్ణి వేడుకుంటుంది. దేవుడా, నన్ను క్షమించు అని రాత్రంతా ఏడుస్తూనే ఉంది. ఉదయాన్నే తన కొడుక్కు టిఫిన్ తినిపించేటప్పుడు డోర్ కొట్టిన శబ్దం వినిపించింది. వదిన వెళ్ళి డోర్ తెరిచింది. ఎదురుగా కళ్యాణ్ నిలబడి ఉన్నాడు. రేఖ చూపు కళ్యాణ్పై పడగానే చేతిలో నుంచి పాల కప్పును వదిలేసింది. నిమిషం ఆలస్యం చేయకుండగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కళ్యాణ్ని కౌగిలించుకుంది. వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. కళ్యాణ్, నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అంటూ అతడి కాలు పట్టుకొని, కళ్యాణ్, నన్ను క్షమించు. నీతో నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. నీ ప్రేమ విలువ తెలుసుకున్నాను అని ఏడుస్తున్న రేఖను లేపి కళ్యాణ్ నుదుటిపై ముద్దు పెట్టుకొని ప్రేమగా కన్నీళ్లు తుడిచాడు. రేఖ, నువ్వు కూడా నన్ను క్షమించు. నేను ఏదో కోపంలో ఉండి నీతో చాలా ఎక్కువగా మాట్లాడాను. పిల్లలను కూడా కౌగిలించుకొని ముద్దు చేయటం మొదలుపెట్టాడు. రేఖ తన అన్న మరియు వదిన కళ్ళల్లోకి గర్వంగా చూస్తూ చెప్పింది, ఆ దేవుడు నాకు తోడుగా ఉండి నా జీవిత భాగస్వామిని నా దగ్గరకు పంపాడు. ఇన్ని రోజులు మమ్మల్ని చూసినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పి కళ్యాణ్తో ఇంటికి బయలుదేరింది. జరిగిన విషయాలన్నీ మరిచిపోయి సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఈ సమాజంలో భార్యాభర్తలిద్దరూ ఎమోషనల్గా విడిపోవటం చాలా సులభం, కానీ విడిపోయాక జీవించడం చాలా కష్టం అని వాళ్లకు చాలా కాలం తర్వాత ఈ అవగాహన వచ్చింది. భార్యాభర్తలిద్దరూ సమానంగా ఈ బాధను అనుభవించాల్సి ఉంటుంది. ఈ విషయం అర్థం చేసుకోలేని వాళ్ళు విడాకులు తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాలంతో పాటు అన్నీ మారిపోతాయి. సరే, ఒకవేళ మారకపోతే? ఎవరైనా భాగస్వామి కోపంగా లేదా గర్వంగా ఉంటే వారిని అంగీకరించి ఇంకా ఆలస్యం కాకముందే ఒకరితో ఒకరు రాజీ పడండి. నా ఈ కథ ఒకరి గుండెల్లో ఆలోచనలు రేపితే నా ఉద్దేశం నెరవేరుతుంది. ప్రస్తుతం ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మీరు కొంచెం ఓపిక పట్టగలిగితే ఇలా జీవితాలు నాశనం అవ్వవు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.